జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటిగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు నుండి ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు పంచమ స్థానంలోకి గురుడు రాబోతూ ఉన్నాడు. ఈ వారం 2వ తారీఖు నుంచి వస్తున్నాడు. చాలా శుభసూచకం. మీకు పంచమ స్థానంలో వస్తూ ఆయన మీ రాశి మీద దృష్టి పెడుతున్నాడు, నవమ దృష్టి. ఒక రకంగా జీవం పడుతూ ఉంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మాటల వల్ల కావచ్చు, మీరు ఒక 4-5 నెలలుగా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. కొంచెం టార్చర్ ఇది ఫేస్ చేశారు. ఇది కొన్ని చెప్పుకోగలిగేవి, కొన్ని అయితే మ్యాక్సిమం చెప్పుకోలేని టార్చర్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ వారం దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు. వాటన్నిటిలోంచి నెమ్మదిగా బయటకు వచ్చి హ్యాపీగా ఉండడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం నుంచి మొదలవుతుంది మీ అందరికీ కూడా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వారం మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయి.
మీరు చేసే ప్రతి కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్నెస్కి లీడ్ చేస్తుంది. మీరు కనుక జర్నలిస్టులు అయినా మీడియాలో ఉన్న మీకు చాలా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి ఆరంభం అవుతుందనే చెప్పాలి. చాలా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి ఆరంభం అవుతూ ఉంది. అలాగే మీకు మీ తండ్రి గారికి బాగుంటుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే మంచి కాంట్రాక్ట్ మీకు ఈ వారంలో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ వారం తప్పినా వచ్చే వారం ఉత్తరోత్తర వచ్చే వారాలు అంటే వచ్చే 2 వారాల్లో అయినా సరే ఇది యాక్టివేట్ అవుతుంది. ఏదో ఒక మంచి ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ అంటే ఒక మంచి ఆపర్చునిటీ జనరేట్ అవుతుంది. ఆరోగ్యం విషయంలో అంతా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం విషయంలో మీకు శ్రీలక్ష్మి కటాక్షం ఎక్కువగా ఉంది ఈ వారం నుంచి. అందువల్ల మీరు ప్రయత్నపూర్వకంగా శ్రీలక్ష్మి అమ్మవారు పూజ చేయడం, ప్రత్యేకించి అమ్మవారు ఎప్పుడు ప్రీతి చెందుతుందంటే సాటి స్త్రీలలో అమ్మ తత్వాన్ని చూడడం, అమ్మవారి తత్వాన్ని చూడడం, ఇది అలవర్చుకుంటే స్థిరలక్ష్మి కటాక్షం అందరికీ వస్తుంది. ఇది ఒక మీ రాశి అనే కాదు, జనరల్గా అన్ని రాసుల వాడికి అసలు మీరు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఈ విషయం ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే శ్రీలక్ష్మి యోగం మీ రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి యాక్టివేట్ అవబోతుంది. ఈ వారం నుంచి చాలా కాలం ఉంటుంది, 1 సంవత్సర కాలం ఉంటుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళలో అమ్మవారిని చూడడం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక చక్కటి శ్రీలక్ష్మి కటాక్షం మీకు నిస్సందేహంగా కలిగి తీరుతుంది. గురుడు ఖచ్చితంగా ఇచ్చే వెళ్తాడు మీకు ఈ సంవత్సరం లోపల. ఇక మీకు ఒక రకంగా మీరంతా దీన్ని బాగా మీరే కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళతోటి కూడా పొరపాటున ఆడవాళ్ళ గురించి వాళ్ళు కూడా చక్కగా ఇలాగే చూసేట్టు మీరు కనుక చేస్తే మీకు లైఫ్ సెటిల్ చేసే అవకాశం కూడా గురు భగవానుడు చక్కగా దీవిస్తాడు. మీ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా ఇది ఒక ప్రాక్టికల్ రెమెడీ అనుకోండి. మకర రాశి అంటే మీకు ఇప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి జనరల్గా అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. మీకు ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే మీరు చేస్తే ఇప్పుడు ఇది యాక్టివ్ అయ్యి వెంటనే రిజల్ట్స్ వస్తారు. మిగతా వాళ్ళు చేస్తే రిజల్ట్స్ చూస్తారు, కొంచెం టైం పడుతుంది. మీకేంటంటే ఈ సంవత్సరంలో ఈ 2-3 సంవత్సరాల్లో చూస్తారు. ఇక్కడి నుంచి మీరు ఈ సంవత్సరం మొత్తం తర్వాత కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం ఆఖరిదైన మీనరాశిలో కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చేయలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం 2వ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము
అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పదార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.